ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టుంది? నాకు ఎప్పుడు రాలేదు. నీకు ఎప్పుడు రాలేదు? ఏదో నాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఈవెంట్ ఎప్పుడు నెల్లూరు సైడ్, అది ఒక్కసారి వెళ్ళాను నేను నెల్లూరుకి. అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను, తప్పని పరిస్థితి అప్పుడు, మనకి లిరి ఉన్నాడు చూసుకోవాలి. కానీ వెళ్ళినప్పుడు ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా, నేను స్టోరీలో కూడా పెట్టాను కదా, అదే ఏంటి మన డీలో లైవ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను. అప్పుడు తను అలా నార్మల్గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసా ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? అంటే నాకు కాలేదు, నాకు ఈవెంట్ ఉందారైంది, కానీ చాలా మందికి జరుగుతుంది. నాకు చాలా మంది చెప్పారు, అక్క ఇలా అంటున్నారు అక్క అన్నప్పుడు, అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగి పెట్టి కొట్టాలి, ఈ ఛాన్స్ నాకు వద్దనాలి. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రీ చేస్తుంది, యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే నేను తప్పు చేసింది ఫస్ట్ చిన్నప్పుడు 16 years మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా? డాడీ మమ్మీ ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిక్ చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగర్ అండ్ ఎంప్లాయ్ అనమాట, యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు, వెళ్తాడు. మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా, వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. ఓకే, జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా అలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా, నువ్వు పెట్టుకున్నావు? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు ఝాన్సీ. ఝాన్సీయా? ఝాన్సీ ఎంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు, టిక్ టాక్ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలు బాగా చేసి టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. నేను ఝాన్సీ ఎందుకు పెట్టాను, నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిని ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట, ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను. కానీ లిరి అంటారు అందరు. సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను. వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద మీ కొడుకుని తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మ అని ఇలా నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. ఓకే, చూసారా ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి. ఇప్పుడు డీకి వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డీ షో? రియాక్షన్ ఏంటి మీ ఊర్లో రియాక్షన్? అసలు అందరు చాలా హ్యాపీ, జానమ్మ అక్కడికి వెళ్ళింది. మా ఊరు ఒక్క ఊరే కాదు, ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ జానమ్మ జానమ్మ, అసలు నువ్వే గెలవాలి జానమ్మ, నువ్వు ఇంత ఇక్కడ దాకా వచ్చావు. చాలా నిజంగా చెప్తాను, నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది ఉన్నారు శివ గారు, నిజంగా చెప్తున్నాను. అది నా అదృష్టం. చాలా విలేజెస్ సైడ్ అటు నుంచి మంచి సపోర్ట్ ఉంది చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి? కొడుకు, నా కొడుకు. అవునా, ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు, సేమ్ స్టైల్లో చేసేవాడు. వీడు ఎవర్రా బాబు బాగా చెప్తున్నాడు ఇలా గానీ. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావనంటే, అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా? ఓకే వస్తే లాక్డౌన్ అప్పుడు వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నీది మనసు నాది ఆ సాంగ్ చేసావు, అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు, ఊరికే అలాగన్నాడు. నువ్వు చేసిన 2000 సాంగుల్లో నచ్చిన సాంగ్ ఒక్కసారి పాడవా? లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నావమ్మా, ఎక్కడున్నావమ్మా, జాగ్రత్త అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. చేసే ఉంటాడు కదా, వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు, అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే, శివ గారి దగ్గరికి వెళ్తున్నావా, జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు. అంటే వాళ్ళకి అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు, ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సర్కిల్ మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు
డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, లిరి నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, అరే ఫీల్ గా కంటారు చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, ఇలా చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న, ఇంకెవరు, పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. వీళ్ళందరూ ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో, ఒక్క ఫోన్ కూడా. ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉందా? ఒక సిచ్యువేషన్ లో దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ లో వచ్చిన సిచ్యువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు. కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడేదాన్ని. ఎక్కువ బాధపడి పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నాం అక్క, ఇక్కడ ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చైర్లో కూర్చున్నానా, రౌండ్ ఇలా ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్గా పెడితే, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, ఏడవద్దక్క, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి, ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తానంటే చూస్తాను మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా, అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని 9? 10 తీసా. ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్కి తెలియాలి, మనకు తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముసలలో అయ్యే వరకు ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముసలలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముసలి అయిన తర్వాత కూడా సిరీస్ చేస్తావు? చేశాను, అయిపోయిందా? అయిపోయింది. ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీ జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పుడుదాన్నే ముసలిదాన్ని అవుతానా? ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? ఎండ్ అయిపోయింది. మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి. ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి. కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా, సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి, సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఎప్పుడు వచ్చినా చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా, ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తా. అవునా? చేయను, అస్సలు చేయను. డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయదు. ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంతే కనిపించేది చేశాను. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ అని డోలే సాంగ్ మీరు చూసారు కదా, ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు. మాస్టర్స్ కూడా అన్నారు. మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు శేఖర్ మాస్టర్? అయ్యయ్యో, గణేష్ మాస్టర్ కూడా క్లోజే, హన్సిక గారు కూడా క్లోజే. ఓకే, దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక సందర్భం ఉంది. ఓకే, మీరు అందరు టార్గెట్ చేసేది అదే. లేదు, ఈ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి కానీ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏమైనా ఒక డాన్స్ క్లాస్ కానీ అలాంటిది పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు నువ్వు సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాడు, నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. వాళ్ళని చూసి అరే వీళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలరా, అంటే ఫ్రీగానే కాదు ఒకటి పెట్టాలి అని ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను, నేను పెట్టాను, ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానల్ పెట్టి వీళ్ళందరికీ ఆ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకుంటారా, ఇలా చేద్దామని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్ని నార్మల్ గా సాంగ్స్ లో పెట్టి చేపించాను అందరినీ. కొంతమంది పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నేనే తీసుకొచ్చాను, చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఏ ఇండస్ట్రీలోనైనా
కానివ్వు, లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మనం తొక్కడానికి కానీ మన గురించి చెప్పేవాళ్ళు కానీ మన వెనకతల పక్కా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తావా? నీ లైఫ్లో జరిగిందని విన్నాను. అమ్మో నన్ను చాలా నరకం నరకం. ఇప్పుడు నేను నీతో ఉన్నానా, హాయ్ శివ గారు హాయ్, వెనక పోయి నీ అమ్మ ఇది ఎందుకు ఈ పాట చేస్తుంది, ఈ పాట మనకు వస్తే బాగుండు కదా ఇలాగా చాలా. అమ్మో ఇప్పటికీ కూడా తెలుసా, నేను డీకి వెళ్ళినందుకు ఎంతమంది కుళ్ళుకొని వస్తున్నారో నాకు తెలుసు. నాతో బాగుంటారు, మళ్ళీ నాతో మంచిగా ఉంటారు. అక్క నువ్వు అంటే చచ్చిపోతాను, అక్క నువ్వు అంటే ఇదక్క అదక్క అంటారు. అర్థమైపోయింది అమ్మాయిలని. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలీదు, నాకు తెలుస్తుందని. అందరు నా వాళ్ళే, నాకు ఎవరు చెప్పరా ఏంటి. ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తుంది బయటికి, ఇది వాళ్ళకి తెలీదు. ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్ గా మీతో ఉన్నాను, నాకు ఈ బాధ ఉందని మీతో చెప్పుకున్నాను. ఆ బాధని నెగిటివ్ గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం. వేరే ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాను అనుకో, ఆ అమ్మాయి వెళ్ళి ఆ బాధని కాకుండా దానికి ఇంకో 4 యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం. ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం. అది నేను చాలా బాధపడ్డాను ఒకసారి. చాలా ఇప్పటికీ చేస్తున్నాను. ప్రతి ఒక్క అది ఇప్పుడు మీతో నేను ఉన్నాను నార్మల్ గా, అదండి అని చెప్తా, ఓ అది కాదురా బాబు అమ్మాయి ఇలా అన్నదిరా అని చెప్తా, అయిపోయా అక్కడికి. అలా అసలు నేను అంటే పర్సనల్ గా ఒక చెప్పాలనుకుంటున్నాను. నేను మీతో ఉన్నాను, మీతో చాలా బాగున్నాను, సరే మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి? మీతో ఉన్నప్పుడు అంత బాండింగ్ ఉంది, మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు శివ గారు ఇలాంటి వాడని నేను ఎందుకు చెప్పాలి? మీతో ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా, మంచోళ్ళు మాకేదో అయింది విడిపోయాం, ఓకే ఫైన్. అలా చెప్పరు. బాగున్నప్పుడు మనతో బాగుంటారు, అన్ని చేస్తారు, అన్ని అయిపోతుంది. వెళ్ళినప్పుడు ఓ పెద్ద అదిరా బాబు, పెద్ద ఇదిరా రే, అసలు ఆయనతో ఉండకూడదురా, ఆయన మొత్తం వేరేరా, ఇలా చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? నీకు నచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయావు. నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదు, అది నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడదు. అది సైడ్ డాన్సర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక అమ్మాయి అయినా, ఒక ఫ్రెండ్ అయినా, ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక లవర్ అయినా, ఎవరైనా సరే బాగున్నప్పుడు మనిషి మంచోడు, దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడు అయిపోతాడు. ఎందుకు అయిపోతాడో నాకు తెలియదు, తెలుసుకో. అదే నాకు వచ్చిన అది. ఇప్పుడు నేను ఉన్నాను నార్మల్ గా, నేను ఎవరితో విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు నన్ను ఎంత ప్రేమ చూసుకుని నేను అదే గుర్తుపెట్టుకుంటాను తెలుసా. వాళ్ళు నా కోసం చేసిన పనులే గుర్తుపెట్టుకున్నాను. అరే నా కోసం ఇన్ని పనులు చేశారు, నేను ఇదే చెప్తాను. నాకైతే ఉండదు, నేను నిజంగా చెప్తున్నాను. మళ్ళీ దా 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 కమ్ 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 కూర్చోబెట్టుకుంటాను నేనైతే, సీరియస్ గా. అది అందరికీ తెలుసు. నాకు జరిగింది అందుకే చెప్తున్నాను.